భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా అమిత్ షా యొక్క దిష్టి బొమ్మను అయితే దగ్ధం చేశారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఈరోజు ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు నోరు పారేసుకోవడం జరిగింది. అంబేద్కర్ 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 అంటున్నారు అని నోరు పారేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ అంబేద్కర్ పుణ్యమనే ఈరోజు మీరు కేంద్ర మంత్రి అయ్యారు, మీరు ఎంపీ అయ్యారు. మరి వారినే మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అంతా, మిగతా ప్రభుత్వాలు కూడా మన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. కానీ మీరు ఈ విధంగా మాట్లాడే సబబు కాదు. మీకే లేదు, మాకు కూడా మేమందరి దేవుళ్ళను పూజిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం. కానీ మీరు మతాల మధ్యలో చిచ్చుపెట్టి, కులాల మధ్యలో చిచ్చుపెట్టి ఈరోజు ఏదైతే గద్దెనెక్కారో భవిష్యత్తులో అది కాదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం ఒక సైనికుల్లాగా. వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. ఇలాంటి దగులుబాజులు నమ్మే పరిస్థితిలో ఈ దేశ ప్రజలు లేరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. వెంటనే ఆయన ఎంపీ పదవి కూడా ఇంకొకసారి పోటీ చేయకుండా అనర్హుడిగా చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మేడం, అసలు ఈరోజు గల కారణం ఏంటి? అసలు అంబేద్కర్ని కించపరిచారని మీరు భావిస్తున్నారు? ఆయన కూర్చొని ఎన్నైనా మాట్లాడతాడు. ఎందుకంటే మొదటి నుంచే వాళ్ళకి సావర్కర్ దేవుడు, గాడ్సే దేవుడు, నథురామ్ సావర్కర్ వాళ్ళ దేవుడు, గాడ్సే వాళ్ళ దేవుడు. అంబేద్కర్ అంటేనే జీర్ణించుకోలేరు. ఎందుకంటే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిండు, మహామేధావి. ఆయన వేరే ఇంటర్నేషనల్లో కూడా ఆయన మహామేధావి అని పొగడబడిండు. దానివల్ల వీళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు. వీళ్ళు ఇంకొకరు పొగడబడ్డాని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇంకొకరు బాగుపడద్దు వాళ్ళ దృష్టిలో. వాళ్ళే పెత్తనం, వాళ్ళే రాజకీయం చెలాయించాలి. అమిత్ షా గారు అంటారు, రోజుకు 10 సార్లు దేవుని పేరు స్మరిస్తే, అంబేద్కర్ పేరు బదులు దేవుని పేరు స్మరిస్తే 7 జన్మల స్వర్గం ప్రాప్తి పొందుకుంటారు అంటాడు. మరి నేను అడుగుతున్న అమిత్ షా గారు, మీరు రోజు దేవుని పేరు స్మరిస్తున్నారు కదా, మీరు మీ కుటుంబం మీ అనుచరులు ఎంతమంది 7 జన్మల స్వర్గం ప్రాప్తి పొందింది మాకు ప్రూఫ్ చూపించండి. మేము కూడా మీ మాటలను అంగీకరిస్తాం, మేము కూడా మీరు చెప్పింది మేము పాటిస్తాం. ఉత్తరాన్ని మాట్లాడడం కాదు. మీరు అంబేద్కర్ గారిని కించపరిచినందుకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని రోజుకు 10 సార్లు అంబేద్కర్ గారి పేరు స్మరించండి. మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది. 10 మంది జనాలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజల కోసం ఎట్లా పాటుపడాలనేది, మీ కుటుంబం కోసం కాదు ప్రజల కోసం ఎట్లా పాటుపడాలనేది మీకు జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చొని అంబేద్కర్ గారి చరిత్ర చదవండి, ఆయన పేరు స్మరించండి 10 సార్ల రోజుకి. ఇది కాంగ్రెస్ కార్యకర్తలు తెలుపుతున్న విషయం. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను అయితే ఖండిస్తూ ఈ రోజు అయితే ఆందోళన అయితే కార్యక్రమం చెప్పింది. వెంటనే వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, NSR న్యూస్, వరంగల్.